కానీ యోబు గారికి ఎందుకు శ్రమలు వచ్చినాయి? ఒక్క దినం అందే తనకున్న ఆస్తి అంతా పోయింది, తనకున్న పరిస్థితి అంతా పోయింది, తనకున్నటువంటి పిల్లలు 10 మంది పిల్లలు చనిపోయారు, తన శరీరం అంతా కూడా కుష్ఠరోగం వచ్చినట్లుగా భయంకరమైనటువంటి ఆ శ్రమకు బానిసైపోయాడు. ఇబ్బందికరమైన పరిస్థితులు అయిపోయి బూడిదలో కూర్చుని చెల్ల పెంకులతో గోక్కునేటువంటి పరిస్థితి చేసింది. మరి ఇంత భయంకరమైన పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? అతడు చేసిన భక్త, అతడు దేవుడికి దూరం అయిపోయాడా, అతడు పాపంలో ఉన్నాడా, అతడు శాపంలో ఉన్నాడా, లోకానుసారంగా తిరుగుతాడా? ఎందుకంటే ఇతనికి ఎలా కలిగినాయి? ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చొని మీ అందరికీ నేను వేసే ప్రశ్న ఇదే. యోబంతటి యథార్థవంతుడికి, నీతివంతుడికి, న్యాయవంతుడికి శ్రమలు తప్పలేదు, ఇబ్బందులు తప్పలేదు, బాధలు తప్పలేదు, కష్టాలు తప్పలేదు. తనకి ఎన్నో మానసికమైనటువంటి రుగ్మతలు కలిగినాయి, అవమానాలు కలిగినాయి, అన్యాయాలు జరిగినాయి. అయినప్పటికీ కూడా అతడు దేవుని సందులో ఒకటే మాట మాట్లాడతాడు, దేవుని ద్వారా మనం మేలు అనుభవించడం కరెక్టే కానీ కీడు అనిపించుట తగదా? అంటే దేవుని ద్వారా మేలు పొందుకోవడానికే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలా? దేవుని ద్వారా మేలు పొందుకోవడానికి ఆయన దగ్గర కూర్చోవాలా? దేవుని ద్వారా ఆశీర్వాదం పొందడానికి ఆయన మందిరంలో ప్రార్థన చేయాలా? కాదు, కీడు కూడా మనం అనుభవించాలి, శ్రమ కూడా అనుభవించాలి, నిందలు కూడా అనుభవించాలి. ఒక ప్రశ్న, ఒకవేళ ఆ యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు కాకపోతే ఈ శ్రమలు వచ్చినాయి అంటే ఒక అర్థం ఉంది. మరి యథార్థవంతుడైన వాడికి, నీతివంతుడైన వాడికి, న్యాయవంతుడైనటువంటి యోబుకి ఎందుకు దేవుడు పరీక్షను అనుమతించాడో? దేవుడు విడిచిపెట్టేశాడా? దేవుడు మర్చిపోయాడా? దేవుని దగ్గర సరైన భక్తి యోబు గారు చేయలేకపోయాడా? ఎందుకు దేవుడు అతని శ్రమను అనుమతించాడు అంటే నేను చెప్పనా? ఎందుకు శ్రమలు వచ్చినా చెప్పనా? స్తోత్రం కలుగును గాక. అతడు దేవుడి చిత్తములో ఉన్నాడు కాబట్టి, అతన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అతని మీదకి ఏమొచ్చినాయి? రైట్, ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీ మీదకి శ్రమ వస్తుందంటే, నీ మీదకి ఇబ్బంది వస్తుందంటే, నీ మీదకి బాధలు వస్తాయంటే, మీకు కష్టాలు వస్తాయంటే మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే, దేవుడికి మీరు ప్రత్యేకమైన వారు కాబట్టే. ఆమేన్. యోబు గురించి అంత అద్భుతమైన సాక్షి చెప్పాడు. మీరు అనుకుంటారు నేను ఎంత ప్రార్థన చేసినా, ఇన్నిసార్లు దేవుడు మందిరానికి వచ్చినా, ఇన్నిసార్లు దేవుడి ఇంటికి ఆరాధనకు వచ్చినా, దశమాలు ఇచ్చినా, ప్రథమఫలం ఇచ్చినా, శాస్త్రాలు ఇచ్చినా, పిలికలు బియ్యం తీసుకొచ్చినా, క్రిస్మస్ లో ప్రత్యేకమైన కానుకలు నేను ఇచ్చినా ఎందుకు శ్రమలు వస్తాయంటే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు కాబట్టే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శ్రమల కొలిములో వేసి నలుపుతున్నాడు. నిన్ను చెరుకు రసం తీయడానికి ఆ చెరుక్కర మామూలుగా నోట్లో నలగొట్టి రసం వస్తుందా? రాదు. ఏం చేయాలి? క్రషర్ మెషిన్లో పెట్టాలి. ఒకసారి పెట్టిన తర్వాత సరిపోదు, రెండోసారి పెడతాడు సరిపోదు, మూడోసారి పెడతాడు, మొత్తం ఆ చెరుగడ తుప్పు అయిపోయి, పిప్పి అయిపోయి, పిండిలా మారిపోయేదాకా ఆ చెరుక్కర ఏమవుతుంది? నిన్ను కూడా దేవుడు కొన్నిసార్లు అలాగే పిండుతాడు అన్నమాట. పిండిన తర్వాత ఏమొచ్చింది? రసం, చెరుకు రసం, తీయటి చెరుకు రసం వచ్చింది. నిన్ను కూడా చాలాసార్లు దేవుడు అలాగే పిండిన తర్వాత దేవుడు యోబుకు 2 ఆశీర్వాదం ఇచ్చాడు. 42వ అధ్యాయం వచ్చేసిన తర్వాత చివరికి అంటాడు, యోబుడు దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే 2 ఆశీర్వాదం దేవుడు కనిపించాడు. ఆమె ఇప్పుడు నలగొట్టబడుతున్నావంటే, శ్రమ చేత కొట్టబడుతున్నావంటే, బాధల చేత, ఇరుగుల చేత, ఇబ్బందుల చేత నలిగిపోతున్నావంటే దేవుడు నిన్ను నలగొడుతున్నాడో, దేవుడు నిన్ను నలుపుతున్నాడో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమె ఇప్పుడు చెప్పండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంట, మానేసాడంట. ఇప్పుడు శ్రమ కావాలంటారా వద్దంటారా? ఇబ్బందులు కావాలంటారా వద్దంటారా? ఇప్పుడు 2 ఆశీర్వాదం పొందుకోవడానికి యోబుడి దేవుడు ఏం చేశాడు? అతడు ప్రేమిస్తున్నాడు కనుకనే, దేవుడి చిత్తంలో ఉన్నాడు కనుకనే, దేవుడు యోబుడు ప్రేమిస్తున్నాడు కనుకనే. ఏమండి, దేవుడు తాను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు తాను ప్రేమించే వ్యక్తులని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్షకు మనము లోపడాలి. నా కుమార, ప్రభు చేసే శిక్షను ఏం చేయకూడదమ్మా? తృణీకరించకండి. ఒకవేళ కష్టం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, శ్రమ వచ్చేస్తుంది, ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఈ తెప్పలేంటి, ఈ బాధలేంటి? ఆ ప్రార్థనకి రాకుండా ఉన్నవారు చాలా అద్భుతంగా ఉన్నారు. ప్రార్థనకి రాకుండా ఉన్నవారు అద్భుతంగా ఆశీర్వదించబడి విడిగా వారికి కావాల్సిన తింటున్నారు, కావాల్సిన ఊరు వెళ్తున్నారు, కావాల్సిన వాహనాలు కొనుక్కున్నారు, కావాల్సిన విధంగా బట్టలు వేసుకున్నారు. మేమేంటో మరి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాగైపోయింది మా బతుకు, ఎలాగైపోయింది మా పరిస్థితి, ఎలా అయిపోయింది, మేము దిగసారిపోయాం అనుకుంటున్నారా? కాదు.
కాదు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు ఆయన దగ్గర కదా నువ్వు ఉండవలసింది, ఆయనతో కదా నివాసం చేయవలసింది, ఆయనతో కదా నువ్వు సహవాసం చేయవలసింది. మరి ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీతివంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. అతను నోటి మాటల ద్వారా కూడా ఎవరు కూడా ఏ తప్పుడు అతను పట్టుకోలేకపోయారు. మరి ఆయన దగ్గర నివాసం చేయడానికి ఇష్టపడించిన మనల్ని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఆయన వలే మార్చుకోవాలనుకున్నాడు, ఆయన ప్రతిబింబంగా మార్చుకోవాలనుకున్నాడు, ఆయన స్వరూపంలోనికి మార్చబడాలనుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శుద్ధ సువర్ణమును అగ్ని కులిములో వేసి ఆ దాన్ని ఏం చేస్తాడు తెలుసా? కులిములో దాన్ని వేడి చేసినప్పుడు, ఆ కులిములో వేసి కాల్చినప్పుడు ఆ బంగారంకు ఉన్నటువంటి మస్టంతా బయటకు పోయి శుద్ధ సువర్ణ వలె మార్చబడతాయి. ఆమె అప్పుడు మాత్రమే దాన్ని ఎవరైనా కొనుక్కోవడానికి, దాన్ని తీసుకెళ్ళి షోకేసులో పెట్టుకోవడానికి అందరికీ ఆకర్షణీయమైన మేలిమి బంగారంగా కనబడతా ఉంటుంది. ఇప్పుడు ఆ దేవుడి ఆలోచన తెలుసా? ఇక్కడ కూర్చొని మీ అందరూ కూడా మేలిమి బంగారముగా మార్చాలి.